హలో మేడం బంగారం ఈరోజు డీనోని తీసుకొచ్చేసాడు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఆఫ్ హ్యూండై వెన్యూ అనమాట. సో టైం వేస్ట్ చేయకుండా ఈ ఒక వేరియంట్ని మనం చూసేద్దాం. ఇది ప్రైస్డ్ అండర్ 10 lakhs 9.99 lakhsకి వచ్చే ఎస్ ఆప్షన్ వేరియంట్. సో డిజైన్ పరంగా చూసినట్లయితే దిస్ ఇస్ బిల్డ్ బేస్డ్ ఆన్ ద హ్యూండై కియా K2 ప్లాట్ఫామ్ అనమాట. సో మనకి ఫ్రంట్ డైమండ్ స్టడెడ్ అది క్రోమ్ స్టడెడ్ గ్రిల్ అనేది లభిస్తుంది. ఎక్కడ కూడా లైటింగ్ అనేది ఎల్ఈడి లైటింగ్ కాదు, ఎక్సెప్ట్ ఫర్ ద ఎల్ఈడి DRL. అంత ప్రొజెక్టర్ ల్యాంప్స్ కానివ్వండి అంతా కూడా హాలోజన్ లైటింగ్. టైర్స్ చూసినట్లయితే 15-inch వీల్స్ మనకి లభిస్తున్నాయి. 195/65. అది కొంచెం డిసప్పాయింట్మెంట్. వీల్ క్యాప్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాయ్ వీల్స్ అవైలబుల్ లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా 195 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండర్ స్కోర్స్ ద ప్రాపర్ SUV డిమీనర్. ఆల్రౌండ్ బాడీ క్లాడింగ్, ఫ్లాట్ వీల్ ఆర్చెస్ కూడా మనకి ఆ SUV క్యారెక్టర్ని హైలైట్ చేస్తున్నాయి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సర్, రూఫ్ రేల్స్, షార్క్ ఫిన్ యాంటనా అండ్ స్లైట్లీ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అనేది ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. అండ్ నేను చెప్పినట్టు వెనకాల చూసినట్లయితే మాత్రం ఈ ఎండ్ టు ఎండ్ LED అనేది రియలీ మేక్స్ ఇట్ లుక్ స్టాండ్ అవుట్. అంటే ఈ యొక్క సెగ్మెంట్లో మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ SUVగా ముందుకు వస్తుంది. వెన్యూ బ్యాజింగ్ అనేది చాలా బోల్డ్గా ఉంది. అండ్ వెనకాల మనకి రేర్ స్కిట్ ప్లేట్ కూడా చాలా క్లీన్గా ఆఫర్ చేశారని చెప్పదలుచుకోవచ్చు. వెనకాల ఉన్నాం కాబట్టి ఒకసారి మనం బూట్ స్పేస్ చూసుకుందాము. అరౌండ్ 350 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఇక్కడ క్లియర్గా ఆఫర్ చేయడం చూస్తున్నాం. ఇంటీరియర్ పరంగా చూసినట్లయితే మనకి ఇట్లాంటి ఫ్యాబ్రిక్ సీట్స్ అనేది లభిస్తున్నాయి. చూడడానికి నీట్గా ఉంది అండ్ మంచి కంఫర్ట్ అనేది ఆఫర్ చేస్తుంది. మంచి అండర్ థై సపోర్ట్ ఉంది అండ్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్గా చేసుకోవచ్చు. టెలిస్కోపిక్ స్టీరింగ్ లేదు కానీ టిల్ట్ స్టీరింగ్ అనేది మనకి ఆఫర్ చేయబడింది. ఈ కన్సోల్ అనేది ఆల్మోస్ట్ అన్ని కార్స్లో మనం ఎక్స్టర్లో కూడా ఇదే డిజైన్ చూసాము. 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేతో పాటు లభిస్తుంది. యూటిలిటీ ఫీచర్స్ పరంగా అన్ని 4 doors బాటిల్ హోల్డర్స్ అనేది లభిస్తుంది. ఒక స్పేషియస్ గ్లవ్ బాక్స్ అనేది లభిస్తుంది. ప్లస్ కప్ హోల్డర్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. వాల్యూమ్ నాబ్ అనేది ఇవ్వడం నాకు చాలా ఇష్టం అండి. నార్మల్గా ఇక్కడ మనం దోలాడుతూ ఉండడం కంటే స్టీరింగ్ డిజైన్ అనేది ఇటువంటి స్టీరింగ్ వీల్ అనేది మనకి 3 spoke స్టీరింగ్ వీల్ అనేది ఆఫర్ చేశారు. సో సేఫ్టీ పరంగా మనకి 6 airbags అనేది లభిస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ కంట్రోల్ అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ అనేది స్టాండర్డ్గా మనకి బేస్ వేరియంట్ నుంచి లభిస్తుంది. సో పవర్ ట్రైన్ పరంగా మనం చూసినట్లయితే మనకి 3 పవర్ ట్రైన్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. ఇది 1.2 liter 4-cylinder న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అనమాట. 83 PS అండ్ 140 Nm టార్క్. దీంట్లో మనకి మాన్యువల్ గేర్ బాక్స్ అనేది లభిస్తుంది, లేకపోతే ఆటోమేటిక్ వేరియంట్ అనేది లభిస్తుంది. అదేవిధంగా మనకి 1 liter టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్ ఏదైతే నా i20 N-Lineలో ఉండేదో అదే ఇంజిన్ GDI పెట్రోల్ ఇంజిన్ అనేది లభిస్తుంది. దాంట్లో కూడా మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ వేరియంట్ అనేది ఉంది విత్ DCT ట్రాన్స్మిషన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ అదే కాకుండా మనకి 1.5 liter టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ కూడా మనకి లభిస్తుంది. అరౌండ్ 116 PS అండ్ 250 Nm ఆఫ్ టార్క్తో పాటు. సో దాంట్లో కూడా మనకి మాన్యువల్ వేరియంట్ అనేది ఉంది, కానీ ఆటోమేటిక్ వేరియంట్ అనేది ఇంకా లాంచ్ చేయలేదు.